ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 2001లో సరిగ్గా ఇదే రోజు చిత్రాలు అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. 2001 అక్టోబర్ 7వ తేదీన నరేంద్ర మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అనేక చిత్రాల్ని ఆయన షేర్ చేశారు. కాగా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా సమయంలో గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7వ తేదీ క్యాలెండర్లో ఈ తేదీకి ప్రత్యేకత ఉండకపోవచ్చు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ జీవితంలో ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. 2001 అక్టోబర్ 7వ తేదీన తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అప్పటి చిత్రాలను నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఆయన పెట్టారు. 2001 ఏడాది ఇదే రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి నేను ప్రమాణ స్వీకారం చేశాను. నా రాజకీయ జీవితంలో దేశ ప్రజలు అందిస్తున్న సహకారానికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటానంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ఒక నేపథ్యం ఉంది. 2001 జనవరిలో గుజరాత్లో పెను భూకంపం సంభవించింది. అయితే సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో అప్పటి కేశుభాయ్ పటేల్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో కేశుభాయ్ పటేల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో 2001 అక్టోబర్ 7వ తేదీన నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అధినాయకత్వం కూర్చోబెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే పరిపాలనపై నరేంద్ర మోదీ తన మార్కు చూపించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. భూకంప నిర్వాసితులను ఆదుకున్నారు. కాలక్రమంలో గుజరాత్ బీజేపీలో నరేంద్ర మోదీ బలమైన నాయకుడిగా ఎదిగారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ భేరి మోగించింది. నరేంద్ర మోదీ వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గుజరాత్ మోడల్ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెరమీదకు వచ్చిన పేరిది. నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా తెరమీదకొచ్చింది. అభివృద్ధికి నమూనాగా గుజరాత్ మోడల్ దేశమంతా పాపులర్ అయింది. నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ రాష్ట్రం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు గుజరాత్కు వరదలా రావడమే. ఈ పెట్టుబడుల ఫలితంగా గుజరాత్ ప్రగతి బాటలో పురోగమించింది. వాస్తవానికి కచ్ గుజరాత్లో ఒక వెనుకబడిన ప్రాంతం. కాగా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కచ్ వంటి వెనుకబడిన ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందింది. అంతేకాదు కచ్ ప్రాంతం ఓడరేవుల అభివృద్ధి, బొగ్గు వెలికితీత, విద్యుత్ ఉత్పత్తిలో సహా పారిశ్రామీకరణలో పుంజుకుంది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ద్వారా కచ్ ప్రాంతానికి సాగునీటిని అందజేశారు. దీనివల్ల కచ్ ప్రాంతంలో ఎక్కువ భూమి సాగులోకొచ్చింది. అలాగే వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరిగింది. ఈ కొత్త ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా భూమి ధరల పెరుగుదలకు దారితీశాయి. ఫలితంగా వెనుకబడిన కచ్ ప్రాంత ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. మొత్తంగా కచ్ ప్రాంతానికి ఆర్థిక పరంగా డిమాండ్ పెరిగింది. ఇదంతా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన విజయమే. మొత్తం మీద 2001 నుంచి 2014 వరకు గుజరాత్కు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సేవలు అందించారు. ఇదిలా ఉంటే 2014లో వచ్చిన లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. 2014 నాటికి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పరపతి పోగొట్టుకుంది. ఈ నేపథ్యంలో 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. దీంతో కొత్త తరం ఓటర్లకు కమలం పార్టీ దగ్గరైంది.
2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దీంతో అదే ఏడాది మే 26న ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోదీని కూర్చోబెట్టింది బీజేపీ అగ్ర నాయకత్వం. స్వతంత్ర భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాజకీయంగా నరేంద్ర మోదీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 5 ఏళ్ల తరువాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయ దుందుబి మోగించింది. 2019లో స్వంతంగా 303 సీట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించే స్థాయికి భారతీయ జనతా పార్టీ చేరింది. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 2024లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమిని వరుసగా 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనతను ప్రధాని నరేంద్ర మోదీ స్వంతం చేసుకున్నారు. ఏమైనా ఒక సామాన్య చాయ్ వాలా దేశ ప్రధాని పదవి వరకు ఎదగడం అపూర్వమైన విషయమే.